అందరికీ నమస్కారం. నా పేరు నాగ నరసింహారావు, రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాజమహేంద్రవరం. నా కింద మొత్తం టోటల్ గా 34 అర్బన్ లోకల్ బాడీస్ ఇంక్లూడింగ్ 5 కార్పొరేషన్స్ ఉన్నాయి. సో నేను ప్రతి నెల మీటింగ్ ఏదైతే జిల్లా వైడ్ కొత్త జిల్లా వైడ్గా మీటింగ్స్ పెడతాం. అయితే ఏంటంటే ఇక్కడ ఈస్ట్ గోదావరిలో ఓన్లీ నిడదవోలు కొవ్వూరు ఉన్న కారణంగా కోనసీమ ఈస్ట్ గోదావరి కలిపి ఇది మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. ఇది 3వ మీటింగ్ నాకు. సో ముఖ్యంగా ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి, ఎందుకంటే రాబోయే మార్చి అన్నికి ట్యాక్స్ కలెక్షన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్ కానీ, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్, ఇవన్నీ కలెక్షన్స్ ప్రాపర్ గా జరుగుతున్నా లేదంటే కింద స్థాయిలో సెక్రటరీల వరకు కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కానీ, అలాగే ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ కానీ, ఇంకా పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టము, దీని ప్రకారము అదేవిధంగా వాటర్ సప్లై ఏ విధంగా ఉంది, స్ట్రీట్ లైట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా అన్ని ఇష్యూస్ కూడా టౌన్ ప్లానింగ్ సంబంధించిన యాక్టివిటీస్, అందులో కూడా చాలా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ నోటీసులు ఇచ్చారా లేదా, అదేవిధంగా దానికి సంబంధించి పీఓలు, సిఓలు ఇతరత్ర ఇచ్చారా, చార్జ్ షీట్ ఫైల్ చేశారా, అలాగే కలెక్షన్స్ ఎలా ఏ విధంగా వస్తున్నాయి, ఇవన్నీ. అలాగే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ గౌరవ సీఎం గారు డైరెక్షన్స్ మేరకు విజన్ 2047 దానికి సంబంధించి కూడా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మీద కూడా రివ్యూ చేయడము, ఇవన్నీ కూడా కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేయడానికి కూడా ట్రై చేయడం జరుగుతుంది. లాస్ట్ 2 months లో గత రివ్యూస్ పోల్చినట్లయితే లాస్ట్ 2 months కలెక్షన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయినాయి. ముఖ్యంగా సెక్రటరీస్, అడ్మిన్ సెక్రటరీస్ కానీ, శానిటేషన్ సెక్రటరీస్, ఇమ్యూనిటీ సెక్రటరీస్, ప్లానింగ్ సెక్రటరీస్, ఈ 4 సెక్రటరీస్ కూడా ఉదయం పేట వాళ్ళ యొక్క డ్యూటీస్ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే అడ్మిన్ సెక్రటరీస్ ట్యాక్స్ కలెక్షన్స్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా శానిటేషన్ సెక్రటరీస్ సంబంధించి ఉదయం 5:30కి స్టార్ట్ అవుతుంది. టౌన్ ప్లానింగ్ యాక్టివిటీస్ కూడా వాళ్ళ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్, డెబ్రిస్ ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళు ఉదయం 8 గంటలకి 9 గంటలకు కూడా వాళ్ళు ఫీల్డ్ లో ఉండాలి. అదేవిధంగా ఇమ్యూనిటీ సెక్రటరీస్ కూడా వాటర్ సప్లై టైంలో ఆ వాటర్ సప్లై యొక్క క్వాలిటీ ఆఫ్ వాటర్ ఏ విధంగా అన్నది వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళు కూడా వాటర్ సప్లై టైంలో, అదేవిధంగా స్ట్రీట్ లైటింగ్ టైం కూడా వాళ్ళు అటెండ్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా ఎఫ్ఆర్ఎస్ సంబంధించినటువంటి ఆన్లైన్ లో కూడా వెరిఫై చేసి ఏ విధంగా అటెండ్ అవుతారని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా ట్యాక్స్ వేయడం కానీ, లేదంటే ఎడిషనల్ ఆల్టరేషన్ అంటే అన్అసెస్మెంట్స్, అండర్ఎస్మెంట్స్ సంబంధించిన ఇష్యూస్ కూడా మనం చూడడం జరుగుతుంది. అదే కాకుండా మరి గవర్నమెంట్, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మినిస్టర్ గారు, మా యొక్క సెక్రటరీ గారు, డిఎంఏ గారు వారి యొక్క డైరెక్షన్స్ మేరకు ఈ పాట్ హోల్స్ ఫ్రీ రోడ్స్, ఏదైతే ఎటువంటి గుంతలు లేనటువంటి మున్సిపల్ రోడ్స్ వరకు దాని మీద కూడా ఆల్రెడీ లాస్ట్ 3 months నుంచి ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. డిసెంబర్ ఎండింగ్ చాలా వరకు కంప్లీట్ అయినాయి. అయితే ఏంటంటే ఎర్స్వేల్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండడం వల్ల అక్కడ కొంత లేట్ అయింది. అది ఈ 15వ తారీఖు లేదంటే మంత్ ఎండింగ్ కల్లా ఎటువంటి పాట్ హోల్స్ లేనటువంటి రోడ్స్ కింద ట్రీట్ చేయడానికి సంబంధించి కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎస్టీపీస్ కానీ, అలాగే డోర్ టు డోర్ కలెక్షన్, సాగ్రిగేషన్. పబ్లిక్ నా రిక్వెస్ట్ ఏంటంటే, పబ్లిక్ నుంచి నేను అడిగేది రెండే. ఒకటి ట్యాక్స్ కలెక్షన్స్. ఎందుకంటే మీరు ట్యాక్స్ కనుక ప్రాపర్ గా పే చేయకపోతే ఎటువంటి డెవలప్మెంట్ మనం చేయలేము, మెయింటెనెన్స్ కూడా చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ట్యాక్స్ అనేది ప్రాపర్ గా ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఇదివరకు ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ ఇంట్రెస్ట్ వేవర్ ఇచ్చేవారో అది ఇవ్వనని చెప్పేసి చాలా క్లియర్ గా మున్సిపల్ మినిస్టర్ గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఎటువంటి ట్యాక్స్ అంటే పెనాల్టీ వేవర్ ఉండదు, అంటే వడ్డీ మాఫీ ఉండదు. వాళ్ళు వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది లేట్ అయ్యే కొద్ది. కాబట్టి ప్రతి నెల 2% వడ్డీ పెరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ట్యాక్స్ కలెక్షన్ చేస్తానే, మీరు ట్యాక్స్ పే చేస్తేనే మున్సిపాలిటీస్ ఏదైనా డెవలప్మెంట్ అయినా మెయింటెనెన్స్ అయినా చేయడానికి ఉంటాయి. కాబట్టి ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ట్యాక్స్ అనేది ప్రాపర్ గా పే చేయండి. ట్యాక్సెస్ అంటే ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్, విఎల్టీ అన్ని కూడా. అదేవిధంగా రెండవది డోర్ టు డోర్ కలెక్షన్ లో సాగ్రిగేషన్. ఇప్పుడు తడి చెత్త, పొడి చెత్త డివైడ్ చేయాల్సిన బాధ్యత హౌస్ హోల్డ్స్ మీద ఉంది. సోర్స్ సాగ్రిగేషన్ అంతా చేయాల్సిన అవసరం ఉంది. అది వర్కర్స్ చేయాలంటే చేయరు, అది చేస్తే తప్పించి దేన్ని ప్రాసెస్ చేయలేం. సో తడి చెత్తని ఎరువు కింద, పొడి చెత్తని రీసైకిల్ చేసి, రీయూజ్ చేసి రీసేల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 విషయాల్లో పబ్లిక్ అందరూ కూడా నా రిక్వెస్ట్, ప్రజలందరూ సహకరించాల్సింది కోరుతున్నాను. ఈ రివ్యూస్ ఎవ్రీ మంత్ రివ్యూస్ అంది కంటిన్యూ అవుతాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మినిస్టర్ గారు, మా డిఎంఏ గారు, మా సెక్రటరీ గారు కన్నబాబు గారు వారి యొక్క డైరెక్షన్స్ మేరకు ఎవ్రీ మంత్ రివ్యూస్ అంది చేయడం జరుగుతుంది.